మేము ఎంతో మందిని కలిసాం. ఒక్కో పెళ్లి పెటాకులైనప్పుడల్లా ఒక్కో జ్యోతిష్యుడిని మళ్ళీ వెళ్లి కలుస్తూనే ఉన్నాం. ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని ఏ ఒక్కరూ చెప్పలేదే. నేనన్నాను, మాంగళ్య దోషం మాత్రమే కాదు, అమ్మాయి కొంచెం ఆ అమ్మాయితో అన్నాను, నువ్వు కాసేపు బయట కూర్చో, నేను వీళ్ళతో విడిగా మాట్లాడాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఇది నా తలరాత కదా, నా జాతకమే కదా, నేను వినాలి, ముందు నువ్వు బయటకు వెళ్ళన్నాను. ఆమె బయటకు ఆమె తల్లిదండ్రులను వెళ్ళన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేనన్నాను, ఈ అమ్మాయి లిటిల్ బిట్ సైకో, ఆమెకి మనోవ్యాధి ఉంది. ఆమె మనోవ్యాధి వల్లే, ఈ కారణాల వల్లే ఆమె పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. జాతకంలో మాంగళ్య దోషం కూడా ఉంది. అదేమిటంటే, జాతకంలో చూస్తే 7వ స్థానంలో చూస్తే శని ఉన్నాడు. 7వ స్థానం మాంగళ్య స్థానం. అక్కడ సూర్యుడు, శని, రాహు ఉంటే మంచిది కాదు. ఇక్కడ శని ఉండేది సొంత ఇంట్లోనే. అయినప్పటికీ 7వ స్థానంలో ఉన్న శని